ఏంటి దేవుడికి ఆ సమయం ఇవ్వకుండా బయటికి వెళ్ళి నువ్వేం చేస్తావు? టీవీ పెట్టుకొని చూస్తావు, దాంట్లో నీకు ఆరోగ్యం వస్తుందా? లేదా పిచ్చపాటి కబుర్లు ఆడుతావు, దాంట్లో నీకు సమృద్ధి వస్తుందా? ఏమొస్తుంది? నువ్వు దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశంగా నువ్వు ఎందుకు భావించుకోవడం లేదు? నేను చెప్తున్నా కదా, నీ ఆశీర్వాదాలు దొంగిలించడానికి సాతానుడు ఎప్పుడు చాలా కన్నింగ్గా ఉంటాడు. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావా, ఆదివారం వస్తేనే నీకు ఉద్యోగం ఉంటుందంటాడు. ఎదుర్కోగలవా ధైర్యంగా? అయితే నాకు ఈ ఉద్యోగం వద్దు అని చెప్పగలవా? చెప్పలేకపోతే అక్కడే నీ ఆశీర్వాదాలు అక్కడ ఆగిపోయాయి. ఎవరైతే చెప్పగలరో, ఎవరికైతే ధైర్యం ఉంటుందో, ఎవరికైతే దమ్ము ఉంటుందో, అలాగా నా ప్రభు కోసం నాకు ఇది వద్దు, నా ప్రభు ఇంకొకటి ఇస్తాను అనుకున్న వాళ్ళకి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. రాజీ పడే వాళ్ళకి ఇవ్వడు. నేను చెప్తున్నాను కదా, రాజీ పడే వాళ్ళకి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉండవు. నీ రాజీ మనస్తత్వంతో, నీ తెలివితో, నీ జ్ఞానంతో సంపాదించుకునేది ఏమన్నా ఉంటుందేమో, కానీ దేవుడిచ్చే ఊహించలేని ఆశీర్వాదాలు మాత్రం ఉండవు రాజీ పడుతూ బ్రతుకుతుంటే.